మేము ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. చికెన్ ఫ్రైకి చికెన్ బాగా వాష్ చేసుకోవాలి 2 సార్లు. ఇప్పుడు ఉత్త చికెనే నూనె పోయకుండా చికెన్ వాడ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే బాగా వాడుతుంది. పసుపు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు సేపు మగ్గాక ఇప్పుడు ఈ లోపల ఒక 2 ఎర్రగడ్డలు కోసుకుందాము సన్న ముక్కలుగా. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలాగ కొంచెం నూనె పోసుకొని వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా ఎర్రగా బాగా వేయించుకోవాలి. ఇంకా మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలండి. ఈ పక్క ఇలాగా చికెన్ ఉడుకుతూ ఉంది. పసుపు వేసి ఇంకా వాడుస్తున్నాం కదా, అది ఆ వాటర్ అన్నీ కొంచెం ఇంకేవాలా దగ్గరికి. ఈ పక్క ఆనియన్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దోరగా వచ్చేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ఆనియన్స్ అంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఇక్కడ కూడా నీళ్ళు ఇంకిపోయాయి కదా, ఏదో మళ్ళీ గ్రేవీ కోసం అంటే ఈ ఆనియన్స్ అన్నీ తీసి ఆ చికెన్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక బాగా కలబెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా దాంట్లో కలుసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక బాగా కలబెట్టుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకా. అంటే మనం పచ్చిదే కదా వేస్తాము, ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా చికెన్ని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, ఇప్పుడు కూడా కలబెట్టుకోవాలండి. ఈ కారం పచ్చి వాసన కూడా పోవాలి కదా. చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు మెంతులు కాదండి, మెంతులు అనుకుపోతారు, ధనియాలు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్, కారం చూసుకోవాలండి. సరిపోకపోతే కారం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మూత వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది. టమాటాలు కారం అంతా కలవాలి కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాసేపు వదిలేస్తే కొంచెం బాగా దగ్గరికి వచ్చాక దాంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. చూస్తున్నారా కానీ కామెంట్స్ పెట్టడం లేదు, లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. మరో వంటతో మళ్ళీ కలుసుకుందాం.